నమస్కారం ఏడీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్. పదవీకాలం ముగిసిన సభ్యులకు ఘన సత్కారాలు. 5 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్న పాలకవర్గ సభ్యులు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన జడ్పీ చైర్మన్. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని ఖండిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన. కేంద్రం తీరును ఎండగట్టిన నాయకులు. వేలం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్న డిమాండ్తో వామపక్షాల నిరసన. దివ్యాంగులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి. 6,000 పెన్షన్ అందించాలని డిమాండ్ చేస్తూ దివ్యాంగుల ఆందోళన. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని నేతల డిమాండ్. జిల్లా పరిషత్ పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగియడంతో జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజర్షిషాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆయన జడ్పీ ఆఫీసులోని ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఆయనను జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్తో పాటు పలువురు సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. జడ్పీటీసీ జడ్పీ చైర్మన్ పదవీ కాలం గురువారంతో పూర్తయింది. శుక్రవారం జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి వచ్చిన జడ్పీ సీఈఓ రత్నమాల పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం జడ్పీ చైర్మన్ ఛాంబర్లో ప్రత్యేక అధికారిగా జడ్పీ సీఈఓ ద్వారా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్తో పాటు అధికారులు కలెక్టర్కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ కలిందిని, సూపరింటెండెంట్లు సుధాకర్, నర్సింగ్రావు, వెంకటేష్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, సంక్షేమ పథకాలు ప్రజల దరి చేరుతాయని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జడ్పీ పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో సభ్యులకు శుక్రవారం ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్తో పాటు సభ్యులను ఘనంగా సత్కరించారు. అధికారులకు పదవీ విరమణ, బదిలీ ఉంటుందని, రాజకీయ నాయకులకు ఉండవని, పదవీకాలం ముగిసిన ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జడ్పీ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో వారిని సత్కరించారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్తో పాటు జడ్పీటీసీలో కోఆప్షన్ సభ్యులను శాలువాలతో సత్కరించి మెమొంటోలను అందించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీల 8 నెలల గౌరవ వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని ఇప్పించేలా చూడాలని మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ కలెక్టర్ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓ, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు కలిస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రజలకు కూడా ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించడానికి వీలుంటుందన్నారు. 5 ఏళ్ల పాటు జడ్పీ పాలకవర్గం మంచి పాలన అందించిందని తెలిపారు. బిల్లులు, మంజూరైన ఇతర పనులను పూర్తి చేయడానికి తన వంతుగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఇక నుంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో మాజీలైన కూడా ఆహ్వానిస్తామని తెలిపారు. ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎక్కడ అవసరం ఉంది ఆ అవసరం మీరు తెలుసుకొని అక్కడ మాత్రమే ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో ఖర్చు చేసినందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీంతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసిగా పని చేస్తేనే మనం ఏమైనా సంక్షేమ పథకాలు సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. ఇందాక అందరూ డెప్యూటీసీ గారు చెప్పినట్లు ఇంతకుముందు ఉన్న కలెక్టర్లు కావచ్చు, ఇంతకుముందు ఉన్న సీఓలు కావచ్చు, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్న
అధికారులు ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరితో కలిసి మీ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళకి చెప్పి, వాళ్ళు ఏవైతే సూచన సలహా ఉన్నాయో అది విని కలిసిగా ఒక సినర్జెటిక్ మేనర్లో మీరు అందరూ కృషి చేశారు, పని చేశారు కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా మనమంటే అధికారులు మళ్ళీ ఎక్కడో బదిలీ అవుతాము, లేదు కొద్దిగా టైం అయిన తర్వాత మన పదవి విరామం అవుతాయి. కానీ మీరు అంటే పొలిటికల్ ఫీల్డ్లో ఎక్కడో ఉంటారు. ఇప్పుడు మొన్ననే జడ్పీటీసీ ఉన్నారు, మళ్ళీ వచ్చి కొద్ది రోజుల తర్వాత ఎన్నికల్లో మళ్ళీ జడ్పీటీసీగా ఎన్నిక కావచ్చు, లేదు వేరే ఎక్కడైనా ఏమైనా పొలిటికల్ ఫీల్డ్లో ఉంటారంటే తప్పకుండా మీ దగ్గర సమస్యలు వస్తాయి. సో మా రిక్వెస్ట్, మీరు ఇందాక మాకు కూడా అడిగారు అంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో మీరు మా దగ్గర తీసుకొని వస్తారు. తప్పకుండా మీరు ఏవైతే సమస్యలు తీసుకొని వస్తారు వాటికి ఒప్పిగా విని ఏ విధంగా నా లెవెల్లో సాల్వ్ అయితే నా లెవెల్లో సాల్వ్ చేస్తాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలి అంటే తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి మీ దగ్గర ఏవైతే సమస్యలు ఉన్నాయో మీకు 100% మా తరఫు నుంచి మీ కోఆపరేషన్ ఉంటుంది. మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. మాజీ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ మాట్లాడుతూ 5 ఏళ్ల క్రితం 2019 జూలై 5న ఇదే జిల్లా పరిషత్లో జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్గా తాను ప్రమాణ స్వీకారం చేశామని తెలిపారు. 5 ఏళ్ల పాటు సభ్యత్వ సమావేశంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సభ్యుడు ప్రజా సమస్యలపైనే నిలదీశామని తెలిపారు. వ్యక్తిగతంగా ఎన్నడూ మాట్లాడలేదన్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల సహకారం ఎన్నటికీ మర్చిపోలేదని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసే వారికి ఎన్నడూ కూడా విరమణ ఉండదని, ప్రజాక్షేత్రంలో మరింత ముందుకు సాగుతూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు. నిజంగా రాజకీయంలో ఇదో గొప్ప అవకాశం. రాజకీయ నాయకులకు పదవి విరమణ అనేది ఉండదు. ఉద్యోగస్తులకు పదవి విరమణ ఉంటుంది, కానీ రాజకీయ నాయకులకు పదవి విరమణ ఉండదు. రాజకీయంలో వచ్చేది ప్రజల సేవ చేయటకు మనం అందరం కూడా రాజకీయంలోకి వస్తాం. సింగరేణి బొగ్గు గనుల వేలం వేయాలన్న నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేంద్రం వైఖరిని తీవ్రంగా ఖండించిన నేతలు ప్రభుత్వానికి లాభాలు వచ్చే సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నాకు దిగారు. కేంద్రానికి పీఎం నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిరసన నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆందోళనకారులు కలెక్టరేట్ వద్దకు చేరుకోవడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నేతలు తొడసం భీమరావు, అన్నముల్ల కిరణ్, పూసం సచిన్, మంజుల, బొజ్జ ఆశన్న, లంకా జమున, కోవే శకుంతల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి ముడప ప్రభాకర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని అన్నారు. అదానీ ఆస్తులు పెంచడానికి సింగరేణిని ప్రైవేటు పరం చేసేందుకు బొగ్గు గనులను వేలం వేస్తోందని విమర్శించారు. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. సింగరేణికి బొగ్గు గనులను అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణితో ప్రభుత్వానికి లాభాలు వస్తున్నాయన్నారు. వేలాది మంది కార్మికుల కుటుంబాలకు ఉపాధి లభిస్తుందన్నారు. అలాంటి సంస్థను ప్రైవేటీకరించాలన్న ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని హితవు పలికారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పడం కోసం ఈరోజు ఆందోళన కార్యక్రమాలని చేస్తూ ఉన్నాము. ఆదానికి సింగరేణిని అమ్మడం కోసం, ఆదాని ఆస్తులు, అంబానీ ఆస్తులు పెంచడం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.
ప్రభుత్వ రంగం ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు లాభం జరుగుతూ ఉన్నది. సింగరేణి ఇప్పటిదాకా నష్టాల్లో కూడా లేదు. కోట్ల రూపాయల లాభాలలో నడుస్తూ ఉన్నటువంటి సింగరేణిని ఆదానికి అప్పచెప్పడం కోసం అమ్మేస్తానంటే ఈ దేశ ప్రజలు ఊరుకోరు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి రావాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అలాగే నితీష్ కుమార్ వీళ్ళందరూ ఆలోచన చేయండి. మీరు అప్పనంగా ప్రభుత్వ రంగ సంస్థని అమ్మేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? మీ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అంగీకరిస్తారా? లేకపోతే బీజేపీని తరిమి కొట్టినట్టు మిమ్మల్ని కూడా తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి. అందుకని ఆ ప్రభుత్వానికి అవసరమైతే మద్దతును ఉపసంహరించుకోవాలని చెప్పి ఇలా టీడీపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ నుండి బొగ్గు గనుల శాఖ మంత్రి తెలంగాణ వారిని ఇస్తే కిషన్ రెడ్డిని వచ్చిన దానికి బొగ్గు గనులు మరి ఓపెన్ కాస్ట్ పెంచి ఇంకా బొగ్గు గనులకు ఇంకా రక్షిస్తాడు అని అనుకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చిన 3 రోజులకే ముచ్చటగా బొగ్గు గనులు అమ్మేయడానికి వేలం పాటలు వేసింది. మేము అంటున్నాం నామినేషన్ పద్ధతి తీయండి, ఏం ప్రాబ్లం లేదు. బొగ్గు గనులు అమ్మిస్తే ఊరుకుని లేదు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి బొగ్గు గనుల్ని ఇలా బీజేపీ నడి బదులు అమ్ముకున్నట్టే ఊరుకునే లేదు. ఇప్పటికే సింగరేణి కార్మికులు వేలాది మంది ఆందోళన చురు చేసింది వల్ల అంటే సిపిఐ పార్టీ వామపక్షాలతో ఇలా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తా ఉన్నాం. మేము ఒకటి చెప్తా ఉన్నాం, హెచ్చరిక చేస్తున్నాం. రే బీజేపీ నరేంద్ర మోడీ ఖబర్దార్ కిషన్ రెడ్డి నీకు తెలంగాణ నుంచి తరిమి కొట్టే పరిస్థితులు తెచ్చుకోకండి. ఇలా కేంద్రంలో అధికారం వచ్చింది, మీ అధికారం పెద్ద తుమ్ము దూసిపోతారు. రేపు మీరు ఇట్లా చేస్తే ప్రజా పోరాటాలతోటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి వస్తాయి ప్రజా పోరాటాలతోటి. దివ్యాంగులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం వెంటనే 6,000 పెన్షన్ను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. దివ్యాంగులకు ఇస్తామన్న 6,000 పింఛన్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ధర్నాకు దిగారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కల్లెపల్లి ప్రేమరాజ్ మాదిగ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. వీరికి ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు జమ్లె నామదేవ్, కనక కిషన్ సంతోష్, బాలాజీ సతీష్, అనసూయ, గీతాబాయి, సత్యభామ, స్వాతి, రాధ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేమరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా 6 గ్యారంటీల హామీలను అమలు పరచడంలో విఫలమైందన్నారు. అభయహస్తం చేయుత పెన్షన్లలో భాగంగా వికలాంగులకు 4,000, 6,000 వరకు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 2 నుండి 4,000 వరకు పెంచుతామని చెప్పి జాప్యం చేస్తోందన్నారు. అంతేకాకుండా వికలాంగులకు సొంతగా సహకార సంస్థలు ఏర్పాటు చేస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి విస్మరించారన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్లు, హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా అనుకున్నది సాధిస్తామన్నారు. అవసరమైతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పేరుట 6 గ్యారెంటీలలో చేయుత పెన్షన్ వికలాంగులకు 4,016 నుంచి 6,000 రూపాయల వరకు, మరియు వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, ఆ యొక్క చేనేత కార్మికులు మరియు కల్లుగీత కార్మికులు, ఆయా ట్రాన్స్జెండర్లకు మరియు 4,000 రూపాయలు పెంచుతానని 6 నెలలు దాటినాయి. ఇంతవరకు దాని యొక్క ఊసే ఎత్తడం లేదు. అందుకనే నిరసనగా మేము కలెక్టరేట్ ముందర ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. గుండెపోటుతో మృతి చెందిన ఏఎస్ఐ యూనుస్ ఖాన్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖబ్రస్థాన్లో పూర్తి చేశారు. అంతకుముందు పట్టణంలోని యూనుస్ ఖాన్ నివాసానికి ఎస్పీ గౌస్ ఆలం, డీఎస్పీ జీవన్ రెడ్డి చేరుకొని పార్థివ దేహాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హైదరాబాద్లో విధి నిర్వహణలో గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 1989 బ్యాచ్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల విధులు నిర్వర్తించారు. ఏఎస్ఐగా పదోన్నతి పొంది హైదరాబాద్ సిఐడి విభాగంలో డిప్యూటేషన్పై విధులు నిర్వహించారు. అంత్యక్రియల్లో సిఐడి ఎస్పీ బుక్యారాం రెడ్డి, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
వర్షాకాలంలో దోమల వ్యాప్తిని కట్టడి చేయడం ద్వారా వ్యాధులను నియంత్రించవచ్చని, ఆ దిశగా తగు జాగ్రత్తలు పాటించాలని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. కోలీపురలో నిర్వహించిన డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో ఆయన పాల్గొని కాలనీ వాసులకు పలు సూచనలు చేశారు. దోమల వల్ల అనేక వ్యాధులు ప్రబలుతాయని, వాటి నివారణకు ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. డ్రై డేలో భాగంగా పట్టణంలోని కోలీపురాలో పర్యటించారు. నీరు నిల్వ ఉండకుండా చూడాలని కాలనీ వాసులకు సూచించారు. అక్కడక్కడ కూలర్లు, టైర్లు, కొబ్బరి బొండా, కుండీల్లో నీరు నిల్వ ఉండడంతో వాటిని తొలగించారు. మున్సిపల్ తరపున మురికి కాలువలను శుభ్రం చేయించి బ్లీచింగ్తో పాటు స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, జిల్లా మలేరియా అధికారి శ్రీధర్, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, వైద్య ఆరోగ్య మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ డ్రై డే పాటించడం జరుగుతుంది. 28 వార్డులో స్థానిక పెద్దల అందరి సమక్షంలో కౌన్సిలర్ల ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా లాంటి వ్యాధులు వస్తాయన్నారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉన్న కారణంగా దోమలు వృద్ధి చెందుతాయని తెలిపారు. గత సంవత్సరం జిల్లాలో 108 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ సంవత్సరం కేసులు లేకుండా ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ రోగాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అనారోగ్యం అనిపించినా సమీపంలోని పిహెచ్సిలో వైద్యులకు చూపించే చికిత్సలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధిలో దోమల వల్ల మరియు నీటి జనిత వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడు వాపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ దోమల వల్ల రావద్దంటే దోమలు ముఖ్యంగా ఎక్కడైతే నీటిలో పెరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోగలరని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మీ ఇంట్లో ఏదైనా పాత టైర్లు కానీ, బకెట్లు, కొబ్బరి బొండం కానీ, లేకుంటే ఏదైనా చిన్న ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అక్కడ ప్రతి ఫ్రైడే రోజు డ్రై డే చేయాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి చిన్న దగ్గర కూడా ఒక దోమ ఉంటే ఒక డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణంలో మనకు గత సంవత్సరము మనకు 108 కేసెస్ రికార్డ్ అయింది. కాబట్టి ఈసారి పట్టణ ప్రజలందరూ సహకరించి ఎవరి పరిసరాల పరిశుభ్రతగా ఉంచుకోవడమే తప్ప ఇంకోటి వ్యక్తిగత పరిశుభ్రతగా ఉంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చిన రిటైరింగ్ గదులను శుక్రవారం ప్రారంభించారు. రైల్వే ఉన్నతాధికారులు కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరై గదులను ప్రారంభించిన అనంతరం పలు వివరాలను వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో రిటైన్ గదులను అందుబాటులోకి తీసుకువచ్చామని దక్షిణ మధ్య రైల్వే నాందేడ్ డివిజన్ అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ఎన్ సుబ్బారావు అన్నారు. గుడ్ ఫుడ్ క్యాటరింగ్ సర్వీసెస్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహించే ఆ గదులను శుక్రవారం ప్రారంభించారు. గదులను పరిశీలించి ప్రయాణికులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాందేడ్ స్టేషన్ ఆఫీసర్ రాహుల్ యాదవ్, చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ పవార్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ సంజయ్ పాస్వాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే నాందేడ్ డివిజన్ అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ఎన్ సుబ్బారావు మాట్లాడుతూ విశ్రాంతి కోసం బస చేయాలనుకునే వారి కోసం అన్ని హంగులు వసతులతో గదులను రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేశామన్నారు. రిటైనింగ్ గదుల్లో బస చేసే ప్రయాణికుల సౌలభ్యాలతో పాటు భద్రత ఉంటుందన్నారు. వీటిని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారి మేనేజ్మెంట్తో ఐఆర్సిటీసీ రైల్వేస్ కోఆర్డినేషన్తో ఈ రిటైరింగ్ రూమ్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఇక్కడ మొత్తం ఏసీ అనేది దొరుకుతుంది. ఏసీలో ఏసీ డార్మెటరీస్, రిటైరింగ్ రూమ్స్, షూట్స్ కూడా దొరుకుతాయి. 200 నుండి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ అయితే 550తో స్టార్ట్ అవుతుంది. అడ్వాన్స్ ఫెసిలిటీస్ అన్నీ వైఫై, ఏసీ, ఆల్ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఫెసిలిటీస్తో ఆదిలాబాద్లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. పబ్లిక్ అందరూ దయచేసి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. డిఫరెంట్ స్లాట్స్ కూడా ఉన్నాయి. దాన్ని బట్టి మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మనం. తలమడుగు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అగ్రిమార్ట్ను నాబార్డ్ జనరల్ మేనేజర్ ఉషారాణి పరిశీలించారు.
అగ్రిమార్ట్లో ఉన్న నిత్యావసర వస్తువుల నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. రోజువారీ అమ్మకాలు తక్కువ జరుగుతున్నాయని, అమ్మకాల పెంపు కోసం కృషి చేయాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. సహకార సంఘం ద్వారా బరంపూర్లో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ పంప్కు సంబంధించిన అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాబార్డ్ సహాయం ద్వారా అగ్రిమార్ట్కు వస్తువుల సరఫరా కోసం 10,70,000 రూపాయల విలువ గల మ్యాక్స్ పికప్ వాహనాన్ని సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం అబ్దుల్ హౌస్, ఏడీసీసీ జనరల్ మేనేజర్ సూర్యప్రకాష్, నాబార్డ్ ట్రైనీ మేనేజర్ మనోజ్, తలమడుగు పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, సిఓ శ్రీనివాస్, సాగర్, గంగయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాబార్డ్ జనరల్ మేనేజర్ ఉషారాణి మాట్లాడుతూ నాబార్డ్ ద్వారా సహకార సంఘాల బలోపేతానికి నిధులు అందజేస్తున్నామన్నారు. సంఘం ద్వారా ఏర్పాటు చేసిన అగ్రిమార్ట్, పెట్రోల్ పంప్ తదితర విషయాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. There's a program called PACS as multi-service centers where NABARD support this PACS for creating infrastructure that will improve their business. So this is one of the activity under this PACS SMSA scheme where we are giving concessional refinance. So I just came to see how the program is implemented, whether it's implemented properly. And we have given one more grant support, this mobile van through NABARD grant support. Subsidy, not subsidy, this is a grant support. It's a grant support, through grant support. This will aid the PACS business. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగురామన్న జన్మదిన వేడుకలను తలమడుగు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సాయిలింగి వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. అనంతరం వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ తోట వెంకటేష్ మాట్లాడుతూ మాజీ మంత్రి జోగురామన్న నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్, ప్రమోద్, ఆశన్న యాదవ్, దేవరావు, నరసింహులు, ప్రధాన్ వామన్, ప్రకాష్, తోట శ్రీనివాస్, శారద, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ జిల్లా అధ్యక్షులు శ్రీ జోగురామన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామంలో సాయి వృద్ధాశ్రమంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే పళ్ళ పంపిణీ, అలాగే జోగురామన్న గారు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మరిన్ని పదవులు చేపట్టి జిల్లా రాజకీయాలు కూడా చరిత్ర కలిసిన నాయకుడిగా ఉండాలని కూడా మేము కోరుతున్నాము. అలాగే జోగురామన్న గారికి కూడా మా తలమడుగు మండల బీఆర్ఎస్ పార్టీ తలమడుగు మండల శాఖ తరఫున కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ నెల 6న రజక సంఘం జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నామని మండలాల బాధ్యులు, కులస్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆ సంఘం నేతలు కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలు పాల్గొని వివరాలను వెల్లడించారు. 18 సంవత్సరాలు మన రజక సంఘంలో ఎలక్షన్ అనేది లేకుండా ఏకగ్రీవంగా చేస్తూ వెళ్ళడం జరిగింది. మరి మొన్న టౌన్ బాడీ ఎలక్షన్తో కావడం చాలా సంతోషం. మరి అదేవిధంగా మండల్ బాడీలు కూడా ప్రతి మండలంలో మండల కమిటీ వేసి జిల్లా బాడీని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మండలంలో ఉన్న వాళ్ళు, ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళు రేపు శనివారం మీటింగ్ ఉంటుంది. కాబట్టి మన రజక సంఘ భవనానికి మీరందరూ వచ్చేసి మరి ఇవాళ మీరు వస్తేనే మండల్ బాడీలు అవుతాయి. కాబట్టి మరి ఇప్పుడు ఒక కమిటీ వేస్తాం. ఆ కమిటీలలో కూడా మీ మండలం నుంచి ప్రతి ఒక్కరు ఉండవచ్చు. మరి ఇక్కడ టౌన్ నుంచి కొందరు, మండలం నుంచి కొందరు ఈ కమిటీ వేసి మరి ఇవాళ ఎలక్షన్కు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీ మండల కమిటీలు అయిన తర్వాత జిల్లా బాడీని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మండలంలో ఉన్నటువంటి వాళ్ళు రజకులందరూ రేపు శనివారం 11 గంటలకు మన రజక సంఘ భవనానికి రాగలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి విషయంలో మరి రజక సంఘం ఇలా ఎలక్షన్ తోటి పోతుంది. కాబట్టి మీరు కూడా దీన్ని విజయవంతం చేయాలి. గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు చక్కటి సపోర్ట్ చేస్తేనే ఇవాళ మేము ఏ కమిటీ అయినా వేయగలుగుతాం. కాబట్టి ఇవాళ జిల్లా అధ్యక్షుడు కావాలనుకున్న వాళ్ళు రేపు రావాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ పదవీకాలం ముగిసిన సభ్యులకు ఘన సత్కారాలు 5 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్న పాలకవర్గ సభ్యులు తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన జడ్పీ చైర్మన్. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని ఖండిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన. కేంద్రం తీరును ఎండగట్టిన నాయకులు వేలం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్న డిమాండ్తో వామపక్షాల నిరసన. దివ్యాంగులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి. 6000 పెన్షన్ అందించాలని డిమాండ్ చేస్తూ దివ్యాంగుల ఆందోళన. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని నేతల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.